నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోవడం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎవరికి తోచిన విధంగా వారు ఆలోచిస్తున్నారు, విశ్లేషణ చేస్తూ ఉన్నారు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓటమి కారణాలు ఏంటనేది ప్రజల యొక్క ఆలోచన విధానమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వయంకృపాదమే ఆయన ఓటమికి గల కారణం. ఒక అధికార పార్టీ అధికారం వచ్చిన తర్వాత అధికారం నిలుపుకోవడానికి అనేక విషయాలను విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రంలో ఉన్న అధికారం పార్టీ ఎందుకు అధికారం కోల్పోయింది, ప్రతిపక్షం ఎందుకు అధికారంలోకి వచ్చింది విశ్లేషణ చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారాన్ని ఎలా నిలబెట్టుకోగలిగిందో కూడా విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడే మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కేవలం సంక్షేమం తీసుకున్నటువంటి ప్రజల్ని నమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన కర్ణాటక రాష్ట్రంలో తీసుకోండి, అప్పుడు అధికారంలో బీజేపీ ఉండేది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 హామీలని చెయ్యలేనటువంటి హామీలను ఇచ్చింది. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత నీరు, రైతు రుణమాఫీ అన్నీ ఇచ్చింది. అన్ని హామీలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ అధికారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు ఆయన. మరి అటువంటి ఆయన ఓటమి ఎలా చెందాడు? రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము కాదు. ఆయనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అయినా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది? 6 హామీలు, ఉచిత బస్సు, అన్ని హామీలు ఇచ్చేశారు ఆయన. 2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటించాడు ఆయన. మరి కేసీఆర్ గారు పరిపాలన చేయలేదా? సరిగా చేయలేదా? చేశారు కదా, ఆయన స్థాయి వరకు ఆయన చేశారు. కానీ ప్రజలు ఏం చేశారన్నది చూడటం లేదు. ఎవరు ఏమి చేస్తారు, మాకేం చేస్తారన్నది మాత్రమే ప్రమాణకంగా తీసుకుని ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. మీరు అనుకున్నట్టు గతంలో ఉండేది, ఆ నాయకుడు మనకి ఏం చేశారు, చేసిన మేలును మర్చిపోకుండా ఓట్లు వేసేవారు. చేసింది మాకు అవసరం లేదు, రేపు నీవేం చేస్తావు చెప్పు, దాన్ని బట్టి మేము ఓట్లు వేయాలా లేదా అనేది నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోయింది. అందుకే మనకు ఓటమి కారణమైంది. మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోద్ది. కర్ణాటక, తెలంగాణ అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ రైతు రుణమాఫీ అని ప్రకటిస్తే మీరు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేము, 85,000 కోట్లు కావాలి, బడ్జెట్ సహకరించదు, నేను ఇవ్వలేనని మీరు ప్రకటించారు. ఫలితం మీకు ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు గారికి అధికారం. 2019 వచ్చేటప్పటికి మీరు నవరత్నాలని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలు అమలు చేయాలంటే బడ్జెట్ సరిపోదు, కేంద్ర బడ్జెట్ కావాలని చెప్పారు. ఫలితం మీకు అధికారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఇచ్చారు, 23 స్థానాలు ఇచ్చారు. 2024 వచ్చేటప్పటికి ఏం చేశారు? ఆయన 6 హామీలని ఎన్ని హామీలు ఇచ్చారు ఆయన? ప్రతి మహిళకు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నారు. మీరు అమ్మఒడి ఒక్క కుటుంబానికి ఒక్కరికే ఇచ్చారు. ఆయన ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు, ఉచిత నీరు ఇస్తా అన్నారు. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు 20 లక్షలు తీసుకొస్తాను, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ప్రతి రైతుకు రైతు బంధు కింద, రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి అన్ని హామీలు ఆయన ఇచ్చినప్పుడు మీరు ఎంతసేపు నేను చేసింది చాలు అనుకుంటే ఎలాగా? ఆ అవ్వాతాతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3,000 ఇస్తాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 ఇస్తారు కదా అని నమ్మారండి. ప్రజలు నమ్ముతారా నమ్మలేదా అని తర్వాత ముందు మనం అధికారం నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్షం ఏం చెబుతుంది, మనం ఏం చేసామో, రేపు ఏం చేయబోతామో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అటువంటప్పుడే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, అధికారాన్ని ఇస్తారు. తెరాస వస్తే మనకి 11 స్థానాలకు పడిపోయాం, ఎందుకంటే మనం చేయలేమని చెప్పాం కాబట్టి.
మీరేమంటారు? మడమ తిప్పం, మాట ఇస్తే మాట మీద నిలబడతాం, మడమ తిప్పం. రాజకీయాలంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే, అవసరాన్ని బట్టి వాగ్దానాలు ఇవ్వాలి, అవకాశాన్ని బట్టి చేయాలి, చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అవకాశాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేయాలి, ప్రజలకు వివరించి చెప్పాలి. అప్పుడే మీకు అధికారం వస్తుంది. ఇప్పుడైనా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే మీరేం చేయాలో చెప్పగలగాలి. ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ ప్రజల్లో భరోసా కల్పించండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పుడు మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, అది స్పష్టంగా మీకు వయసు ఉంది కాబట్టి, రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. ప్రజలనే సంక్షేమం ఇస్తే సరిపోదు, మీకు తోడుగా అండగా ఉన్న నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కూడా అభిమానాన్ని పొందటానికి మీరు ఏం చేయాలో చూడాలి. ఈ వ్యవస్థలతో మీరు ఎప్పుడూ పోరాటం చేయకూడదు, వ్యవస్థలతో కలిసి ప్రయాణించాలి. అంటే ప్రజలకు మీరు ఏం మేలు చేయాలనుకుంటున్నారో ఆ మేలు చేయాలంటే వ్యవస్థల సహకారం మీకు తప్పనిసరి అవసరం. కాబట్టి వ్యవస్థలతో పోరాటం చేయకూడదు, వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మీ నాయకుల కోసం, మీ అభిమానుల కోసం, మీ కార్యకర్తల కోసం మీరు రాజకీయం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా వైనాట్ 175 అనేది ఖచ్చితంగా వచ్చి ఉండేది, 11 వచ్చి ఉండేది కాదు. ఇప్పుడైనా జరిగిన తప్పప్పులను విశ్లేషణ చేసుకుని ఎవరిని నిందించకుండా మళ్ళీ పోరాటం మొదలుపెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.